హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ 89. మేము చీరాలు వచ్చాము కదండి. మేము ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ మేము చీరాల్లో ఉండి మేమందరము, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు, అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలందరం కలిసి మేము చర్చిలో పడుకున్నాం అనమాట. ఉదయాన్నే లేచి వచ్చి నేనైతే ఈరోజు ఆలు పరోటా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు, మన సౌత్లో అయితే తెలియదు కదా. నేను అందుకనే మార్నింగ్ లేచేసి ఆలు వాష్ చేసేసేసి కుక్కర్లో వేసాను. ఇంకా మా వదిన ఈవిడ ఆమె ఛాయ్ పెడుతుంది. నేనేమన్నా ఆలు కడిగేసేసి శుభ్రంగా లోపల వేసేసి సిటీ కొట్టిద్దామని చెప్పేసి మార్నింగ్ లేచి వచ్చానమాట. ఎందుకంటే ఈ ఆలు పరాటా అనేది మనకి తెలియదు కదా, నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు. మేము జమ్మూలో ఉంటాం కాబట్టి నాకైతే వచ్చి చేయడం, మేము తింటాము. మా పిల్లలకు ఆలు పరాటా అంటే చాలా ఇష్టము. నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు అన్నమాట ఈ ఫుడ్ని. ఆలు బాయిల్ చేసి దాంట్లో మసాలా వేసి, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ అవన్నీ వేసి వాటిని ఆలు అంతా మ్యాష్ చేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేస్తారనమాట. అదే మనం ఇక చూడండి, నేనైతే కట్ చేస్తూనే ఉన్నాను. మా అన్నగారు ఇక్కడ ఫాస్టర్ అనమాట చీరాల్లో. చూడండి కిచెన్ ఎలా ఉందో. చాయ్ కోసం పాలు పెట్టామన్నమాట. నేనైతే దుంపలు కట్ చేస్తున్నాను. ప్రతిసారి మేము ఎప్పుడు లీవ్కి వచ్చినా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కంపల్సరీ వెళ్తామన్నమాట. మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూస్తారనమాట. మేము వెళ్ళామంటే వెంటనే బిర్యానీ, చికెన్ అంటారు, మటన్ అంటారు, అన్నీ తీసుకొని వస్తారనమాట. మా హస్బెండ్ వీడియో తీస్తుంటే ఉండి ఒక నిమిషం నేను జుట్టు అన్న సరిగ్గా కట్టుకుంటానని చెప్పేసి జుట్టు సరిగ్గా పెట్టుకున్నాను అనమాట. మా వదిన మేము అంతకుముందు రోజు బీచ్కి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ నెక్స్ట్ డే అయితే మా వదిన బట్టలు వాష్ చేస్తుంది. ఇక నేనైతే వచ్చేసేసి పొట్టెడు పంపు కొడతా. చూడండి, ఇప్పుడు కాలంలో అయితే లేవు, ఇది కొంచెం పురాణ కాలం నుంచి అయితే ఉంది. ఇప్పుడు మన టైముల్లో అంటే కొట్టెడు పంపులు అంటే ఎక్కడ లేవు. ఏదో ఒక 100%లో ఒక 10% అట్లా ఉంటాయేమో. నేను ఇక స్టార్ట్ చేశానండి. ఆలు అయితే పెట్టేశాను. ఇంకా మిర్చి కూడా కడిగేసేసేసి మిక్సీ వేసుకున్నాం. వీటిని అయితే బాగా మెత్తగా కాదు, కొంచెం కచ్చాబచ్చా అంటారు కదా, కచ్చాబచ్చాగా దాన్ని కొంచెం గ్రైండ్ చేసి మనం పెట్టుకున్నాం. ఇక్కడ సామాన్లు అయితే నాకు ఏం దొరకట్లేదు. ఎత్తుక్కుంటూ తీస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మా వదిన వాళ్ళ ఇల్లు కదా. నేనైతే మామూలుగా తెలుసు కదా, మన ఇల్లు అయితే మనకు తెలుసు, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియచేద్దాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి ఉండండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఒకరోజు నైట్ ఉండలేదు, కానీ ఆ రోజు నైట్ నేను ఉన్నాను. గ్రైండ్ చేసి పెట్టేసేసుకున్నాము. అవి చూడండి, పాలు కూడా కాగిపోయాయి. ఇక్కడ మా వదిన అయితే పంచదార ఇంకా కాఫీ పౌడర్ వేసి కాఫీ పౌడర్ కలుపుతుందనమాట. నేను ఇంకా పాలు అయిపోయాయని చెప్పేసి వాష్ చేయని చెప్పేసాను. చూడండి, మా కోసం బ్రష్లు తీసుకొచ్చారు, పిల్లలందరి కోసం. ఎన్ని బ్రష్లు తెచ్చారో చూడండి. ఇంకా మా అన్నయ్య కూడా ఒక జోక్ చేస్తాడు అనమాట, మీరు కూడా అదే బ్రష్ వాడుకోండి, మీకు స్పెషల్గా ఏం తేలేదని చెప్పన్నారు. చూడండి, ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్ అనమాట. అది ఒక బండల్ తీసుకొచ్చారు. అలాగే బిర్యానీ పిల్లలకి తినే ప్యాకెట్స్ అనమాట, అవి ఒక బండల్ తీసుకొచ్చారనమాట. సరేనని నేను అక్కడ పెట్టేసేసాను. మార్నింగ్ లేచి ఆలు పరాటా చేద్దామని అనుకున్నాను, చేద్దామని పెట్టేసేసాను. అలాగే మేము వచ్చామని చెప్పేసి చాలా ఫ్రూట్స్ తెచ్చారనమాట. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను, ఏమేమి తెచ్చారో మీకే అర్థమవుతుంది. చూడండి, చాయ్ అయితే మా వదిన కాఫీ అయితే కలిపేసేసింది అనమాట. చూడండి, ఫ్రూట్స్, పైనాపిల్. చూడండి, పైనాపిల్ పెద్దదు అదొకటి అనమాట. 3 తీసుకొచ్చారు పైనాపిల్. అలాగే దోసకాయలా ఉంటాయి కదా, తర్బూజా,
అవైతే జ్యూస్ సూపర్గా ఉంటుందన్నమాట. కొంచెం పండిందంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా అమేజింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చారు, అలాగే మామిడికాయలు తీసుకొచ్చారు, 2 టోకరీలు మామిడికాయలు తీసుకొచ్చారు. చూడండి కాఫీ అయితే తయారైపోయింది, అందరు తాగేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్, అంత ఎంజాయ్. పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే ఒక నైట్ ఉన్నాము, ఒక డే ఉన్నాము, అయినా పిల్లలు ఇంకా గొడవ చేస్తున్నారు అన్నమాట. ఉండాలి అక్కడే ఉందామని చెప్పేసి. మా అన్నయ్య వాళ్ళకి 3 పాపలు అన్నమాట. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని, మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు అన్నమాట. చూడండి పిల్లలైతే బ్రష్లు చేస్తున్నారు. ఆ రెడ్ టీషర్ట్ వాడైతే మా బాబు తెలుసు కదా మీకు, అలాగే వీడైతే మా అక్క వాళ్ళ బాబు అనమాట. బ్రష్లు చేస్తారు చిన్న బ్రష్లతో. అలాగే మేము కూడా చిన్న బ్రష్లతోనే ఆ రోజు బ్రష్ చేసామన్నమాట. ఆలు అయితే ఉడికిపోయినాయి. చూడండి విజిల్ తీసేస్తున్నాం. ఎప్పుడైనా ఆలు పరోటాకి ఏంటంటే మీరు బాయిల్ చేసిన తర్వాత అట్లా ఉంచేయద్దు, ఎందుకంటే ఆ బాయిల్డ్ వాటర్ ఉంటుంది కదా లోపల, ఆ వాటర్ అంతా ఈ దుంపలకు పట్టేసేసుకొని మొత్తం గీల అయిపోద్ది అనమాట. అప్పుడు మీకు ఆలు పరోటా చేయడానికి రాదు, చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాటర్ తీసేసుకుంటారో అప్పుడే చాలా బాగుంటుంది, అంటే డ్రైగా ఉంటుంది. కాబట్టి మసాలా లోపల పెట్టిన తర్వాత కూడా బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి అలాగే కూర్చున్నాను కదా, కూర్చొని అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా కొంచెం కొత్తిమీర కోసాను, అలాగే ఆలు చిలకా తీసేసాను అనమాట. మా వారు అలాగే వీడియో తీస్తూ ఉన్నారు. ఈ చాకు చెన్నైలో తీసుకొచ్చిందండి, చెన్నై ఫేమస్ అనమాట అక్కడ. ఏదో షాప్ పేరు కూడా చెప్పారు కానీ మా అన్నగారు అంతగా గుర్తయితే లేదనమాట. చాలా షార్ప్ అండి, చాలా షార్ప్గా ఉంది. జస్ట్ అట్లా అనటమే కట్ అయిపోతుంది. ఇదండి మా హోమ్ టూర్. ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్